కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను. నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టాడు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఎంత ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారో. పోతుంది ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీస్ చాలా రావడం చాలా రేర్. అలాంటిది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక యూనిక్ బేస్డ్ అడ్వెంచరస్ డ్రామా. సో హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ మదన్. సో ఫైనల్లీ గామి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు రియాక్ట్ ఆన్ దిస్ నౌ. ఐ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. ఎందుకంటే మూవీ అనౌన్స్ చేసింది లాస్ట్ 5 years బ్యాక్. ఫక్స్ అండ్ చాంద్ని చౌదరి ఆర్ ద మెయిన్ లీడ్స్ ఇన్ దిస్ ఫిలిం అండ్ డైరెక్టెడ్ బై విద్యాధర్ కాగిట. అండ్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అయితే అనౌన్స్ చేశారు ఈ మూవీ. అండ్ ఆల్మోస్ట్ నేను విన్న దాని ప్రకారం అయితే 11 years నుంచి అయితే ఈ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నాడు ఈ స్క్రిప్ట్తో. అండ్ చెప్పాలని క్యూరియాసిటీ ఉంటే తప్పితే అన్ని ఇయర్స్ ఎవరు ట్రావెల్ చేయరు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో మనం ఈ సినిమా చూసేయచ్చు. అండ్ చాలా ఇయర్స్ నుంచి డిలే చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్స్లో బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేంత వరకు ఈ మూవీని ఇంకా షేప్ మంచిగా తీసుకొస్తూ అండ్ మ్యూజిక్ వైజ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పిఎఫ్ఎక్స్ వైజ్ చాలా వరకు ఈ మూవీ అయితే బెస్ట్ అవుట్పుట్ వచ్చాక రిలీజ్ చేద్దామని ఇప్పటివరకు డిలే చేసినట్టయితే తెలుస్తుంది. అండ్ ఎస్, ఫైనల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది. లెట్స్ వాచ్ ద ట్రైలర్ నౌ. అండ్ ఐ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిలిం. March 8th అయితే రాబోతుంది. అండ్ ఇప్పటి వరకు ఒక గ్లిమ్స్ అయితే వచ్చేసింది అండ్ ఒక సాంగ్ 2 songs వచ్చేసాయి. అండ్ దే ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆన్ స్క్రీన్. ఎస్, లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. స్టార్టింగ్ విత్ ద క్విక్ యాక్షన్ సీన్స్. లయన్ వి సెల్యులాయిడ్, ఓకే, యువి క్రియేషన్స్. నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. వెరీ రియలిస్టిక్. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. నువ్వు దుర్గ కూతురు కదా? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే నైస్ మ్యూజిక్. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. Cinematography is mind blowing. ఈ రాత్రిగా ఏమి దొరికి తీరాలా? మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ
విషయం ఊళ్ళో తెలియకముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా. వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? సో ఫెంటాస్టిక్ ట్రైలర్ కట్. అండ్ ఫస్ట్ ఏదైతే యాక్షన్ సీన్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్ అదే యాక్షన్ సీన్తో అయితే యానిమల్ యాక్షన్ సీన్తో అయితే ఎండ్ అయింది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ మ్యాన్. అండ్ ఫస్ట్ టు లాస్ట్ అయితే కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ని ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్టు అనిపించాయి. అండ్ ప్రజెంటేషన్ వైజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎపిక్ అడ్వెంచరస్ ఫీల్ అయితే వచ్చింది ఆ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు. అండ్ విశ్వక్ సేన్ యాక్టింగ్ మ్యాన్ సీరియస్లీ ఈ బ్రిలియంట్గా చేశాడు. చాలా ఇయర్స్ తర్వాత చాందిని చౌదరికి కూడా మంచి రోల్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఏంటి ఆ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వైజ్ మ్యూజిక్ అదిరిపోయింది. అండ్ ఎఫర్ట్స్ అయితే తెలుస్తున్నాయి. ఆ 5 years నుంచి వాళ్ళు డిలే చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్లో వాళ్ళు ఎంతైతే ఆ మూవీని ఇంకా మంచి అవుట్పుట్ ఇద్దామని తీసుకొచ్చి లాస్ట్కి ఫైనల్ ద ఫెంటాస్టిక్ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఎంత ఎఫర్ట్స్ పెట్టి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారో. ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీస్ రావడం చాలా రేర్. అలాంటిది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ఒక యూనిక్ బేస్డ్ అడ్వెంచరస్ డ్రామా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ని తీసుకొని తనకు ఒక హ్యూమన్ టచ్ ప్రాబ్లం ఉన్నట్టు స్టార్ట్ చేసి ఆ ట్రైలర్ ఫార్మాట్లోనే ఆ మూవీ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్ట్ చేసిన విధానం తనకుండే ఆ హ్యూమన్ టచ్ వల్ల ప్రాబ్లమ్ అండ్ దాని రెజల్యూషనే అడ్వెంచరస్ డ్రామా అయితే ఉండబోతుంది. అండ్ ఆ రెజల్యూషన్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ సీక్వెన్సెస్ మోస్ట్లీ రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. అండ్ ఇలాంటి స్టాండర్డ్స్తో ఒక మూవీ అయితే వస్తే అది ఇప్పటి వరకు సక్సెస్ అవ్వకుండా అయితే వెళ్ళలేదు. మోస్ట్లీ ఈ సక్సెస్ ఫీల్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. విశ్వక్ సేన్ చూసుకుంటే ఫస్ట్ నుంచి యూనిక్ బేస్డ్ కాన్సెప్ట్స్ తీస్తాడు అండ్ మోస్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అయితే వస్తాడు. అండ్ ఈ మూవీ గామి అనేది ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఈ మూవీతో ఒక గ్రేట్ ఫ్రెండ్ స్టెప్ అయితే చేస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ అది ఫైనల్గా గామి ట్రైలర్ రియాక్షన్ అయితే. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ థాట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ గామి గైస్. అండ్ మన ఛానల్లో మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేస్తుంటా. రివ్యూస్ అయితే మోస్ట్లీ 1 minute షార్ట్ రివ్యూస్ అయితే చేస్తుంటా యూట్యూబ్ షార్ట్స్లో. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.